హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో మరో సెలబ్రిటీతో నేను ముందుకు వచ్చేసాను. సో ప్రస్తుతానికి మనతో ఉన్నారు. ఈ రోజుల్లో బస్ స్టాప్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుని ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా మరింత రెట్టింపుతో మన ముందుకు వచ్చారు కుమార్ సాయి గారు. ఆయనతో మాట్లాడి బిగ్ బాస్ గురించి విషయాలు మాత్రమే కాదు, ఆయన జీవితంలో సినీ లైఫ్ గురించి కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారన్న? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో కొంచెం లేట్గా అయినా కూడా లేటెస్ట్గా మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. అన్నప్పుడు అందరూ కూడా మిమ్మల్ని ఎక్కువ బిగ్ బాస్ గురించి అడుగుతారు, కానీ బిగ్ బాస్ గురించి అడుగుతూనే మీ గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం నాకుంది, అలానే వాళ్ళకు కూడా తెలియజేయాలని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటన్న మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్టడీస్ క్వాలిఫికేషన్స్ ఏంటి? అది తుని, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తుని, గాజువాకలో పుట్టాను అనమాట నేను. యా, అంటే రెగ్యులర్ అంతే, అంటే గ్రాడ్యుయేట్ నేను, అంటే అది కంప్లీట్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి కొంచెం క్రికెట్ ఈ ఆటల మీద కొంచెం ఎక్కువ యాక్టివిటీస్ అంటారు కదా, సోషల్ కల్చరల్ యాక్టివిటీస్, వాటి మీద కొంచెం ఎక్కువ ఉండడం వల్ల క్రికెట్ మీద అండర్ 19 వరకు ఆడడం జరిగింది. స్టేట్స్ లెవెల్, అండర్ 19 స్టేట్స్ లెవెల్ వరకు వెళ్ళడం. అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు, కొంచెం అవ్వలేదు నాకు ఫైనాన్షియల్ థింగ్స్. అది అంటే క్రికెట్ బాగా ఆడతారన్నా? మన అండర్ 19 స్టేట్ లెవెల్ ఆడుతున్నానంటే కొంచెం బాగానే ఆడతాను. అదే. సో ఎక్కువ గ్రిప్ ఉండేది, అంటే వికెట్ కీపర్ నేను. అలా ఉంటుంది కదా ఆ డ్రీమ్స్, ఆ టైంలో క్రికెట్ ప్లేయర్ అవ్వాలి. సో మొత్తం మీద మేమైతే ఒక ధోనిని మిస్ అయిపోయాం. ధోని నేను మిస్ అవ్వలేదు, ఆల్రెడీ ధోని ఉన్నారు. ఓకే ఓకే. ధోని ఈజ్ ఎ వండర్ఫుల్, ఆయన తేవడం. బట్ కీపింగ్ అంటే ఆ టైంకి ధోని కూడా అది ఉండడం, నాకు బేసికల్గా గిల్క్రిస్ట్ అంటే బాగా అప్పుడు ఎక్కువ అట్రాక్ట్గా ఉండేది. తర్వాత ధోని వచ్చిన తర్వాత ఇంకా బలపడిపోయింది కీపింగ్, వికెట్ కీపింగ్ మీద అసలు ఆ స్టైల్ కానీ అన్నీ. సో ఇంకా అది ప్రాక్టికల్ కదా, ఒక్కొక్కసారి అవ్వలే, అది ఎంతవరకు ముందుకెళ్ళలేదు. సో ఇంక ఈ డ్యాన్సెస్ ఇవి ఎక్కడైనా ఎక్కువ వీటి మీద ఎక్కువ ఉండేది. చప్పట్లకు అలవాటు పడిపోయాం బాగా. సో అవన్నీ ఆగిపోవడంతో మళ్ళీ చప్పట్లు ఎక్కడ దొరుకుతాయి, క్లాప్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మళ్ళీ సినిమా వైపే అవుతుంది అనమాట. సో సినిమా ఇండస్ట్రీకి అలాగా తెలిసిన అక్కడ సీరియల్ డైరెక్టర్, చెన్నైలో సీరియల్ కో డైరెక్టర్ మూర్తి అన్న అని, ఆయన హెల్ప్ చేశాడు అక్కడ రావడానికి. అలా ట్రై చేయడం, అసిస్టెంట్ డైరెక్టర్గా టీవీ సీరియల్స్ అవి ఇవి, ఇంకా అలా అలా కొన్ని సినిమాలు చేయడం, అందులోకి వచ్చాను అనమాట. గుర్తులేదు సోదరు, అంటే అవుద్ది ఇప్పుడుకి, కొంచెం బాగానే అయింది. సో అంటే బేసిక్గా ఏంటంటే మీలాంటి వాళ్ళు అంటే ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పుడు సో ఇంట్లో చెప్పకుండా రావటం, లేకపోతే ఇంట్లో వాళ్ళు వద్దంటాం, సో కొన్ని వచ్చేటప్పుడు కొన్ని ఏదో రైలు ఎక్కేసి వచ్చేసాను అంటాం, నా దగ్గర ఇన్ని డబ్బులు ఇలాంటివి ఉంటాయి కదా, అలా మీకేమన్నా ఉందా? అదే ఇంట్లో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చే పంపించారు, ఇంట్రెస్ట్ ఉందని, అప్పటికి ఇంట్రెస్ట్ ఉందని డబ్బులు ఇచ్చి పంపించారు. కానీ అక్కడ వేరే వ్యక్తులు ఏంటంటే వీడు డబ్బులు తీసుకొస్తున్నాడు కదా, వీడు కొంచెం డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారని నన్ను దాని గురించి వాడుకోవడం మొదలుపెట్టారు అనమాట. ఓకే ఓకే. ఇంట్లో డబ్బులు పంపిస్తున్నారని నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ మనం పని చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్పితే అలా ఉంటే వాళ్ళు మనల్ని వాడుకుంటున్నారు అనిపించింది. ఇంట్లో కూడా కొంతవరకు హెల్ప్ చేయగలరు, కానీ తర్వాత అవ్వట్లేదంటే వచ్చేయమంటారేమో అని ఇంకా వాళ్ళని డబ్బులు అడగడం మానేసి ఓన్గా ట్రై చేసుకున్నాను నేను. సో అలా కష్టాలు అని చెప్పను, కానీ కష్టాలు పడ్డానని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు బేసికల్గా. మన ఇష్టం కోసం కాబట్టి కష్టాలు పడన్నా వెళ్ళొచ్చు, కష్టాలు పడకుండా అన్నా కూడా రావచ్చు. అది స్కేల్ కాదు. బట్ అలా ఏదో నేర్చుకుంటూ ట్రై చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ అలా టీవీ షోలు అవి అలా మారుతి గారిని కలవడం, వేరే డైరెక్షన్ సెటప్ ఒకటి చేసుకున్నాం టీవీ షో అని. అది వర్కౌట్ అవ్వకపోవడం, ఆయన సినిమా చేస్తుంటే అందులో పనిచేయడం, తర్వాత అందులో యాక్టర్ అవ్వడం, అలా జరిగింది. సో మొత్తం మీద అంటే డైరెక్టర్ అవుదామని వచ్చారన్న మీరు, లేకపోతే అంటే వచ్చారు? చిన్నప్పుడు అందరికీ యాక్టర్నే ఉంటుంది కదా, తెలియదు కదా. మనకేముంటుందంటే సినిమాలోకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నేను కథ రచయితన ఆ వయసులో ఉండదు, ఎందుకంటే నాకు డిగ్రీ అవుతుండగానే నేను వెళ్ళిపోయాను అనమాట. ఉండేది సినిమా ఇలా తీస్తారు, ఈ షార్ట్లు ఇవన్నీ ఉండేది. బట్ అది తెలియకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది ఏంటన్నప్పుడు దాని మీదకి వెళ్ళడం, నేను రావడం అసిస్టెంట్ డైరెక్టర్ గ్రూప్లోకి వెళ్ళడం, దాని మీద డిస్కషన్ చేసుకోవడం, అలా 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 అయింది. అంటే సో మీరు అనుకున్నారు నేను వెళ్ళాలి ఇండస్ట్రీలోకి అని చెప్పేసి, వచ్చిన తర్వాత ఇండస్ట్రీ అంటే మామూలుగా ఉండదు. సో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎప్పుడైనా ఆ కష్టాలు అనుభవించేటప్పుడు నేను అనవసరంగా వచ్చానా, అరే ఎందుకు వచ్చాను ఇక్కడికి, చక్కగా అక్కడే ఇంటి దగ్గర ఉండి ఏదో పని చేసుకుంటే బాగుంటుందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు?
అలాగేం అనుకోలేదండి. అంటే కష్టాలు ఉంటాయని అర్థమైపోయింది. ఇమీడియట్లీ దాంట్లో సుఖాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి కదా, అది కొంచెం నాకు అర్థమైంది ఆ టైంకి. అంటే ఇదొక ప్రాసెస్ ఉంటుంది అని అర్థమైంది. ప్రాసెస్ ఉంటుంది, కష్టాలు అంటే చచ్చిపోయే వరకు ఉండవు కదండి. బట్ ఉంటాయి కష్టాలు అనేది కాదు, కానీ ఇక్కడ స్మార్ట్ వర్కా లేకపోతే హార్డ్ వర్కా ఏదో ఒకటి చేసుకుంటూ గట్టి నవ్వాలి. ఇంట్రెస్ట్ ఉంటే వీటినన్నింటినీ దాటుకొని వెళ్ళొచ్చు అని నాకు ఫస్టే ఒక తీసుకురావడం, కొంతమంది అక్కడ పెట్టడం, ఓన్లీ డబ్బులు తీసుకురా నువ్వు తర్వాత చూద్దాం అనడం. ఆ స్టెప్ నుంచి నేను నెక్స్ట్ వచ్చి వాళ్ళకి కాకుండా వేరే రూమ్లోకి వెళ్ళి వాళ్ళు చూపించట్లేదు నాకు, నేనే దారి ఎత్తుక్కొని అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోవడం, అక్కడ కొంత డబ్బులకి పనిచేస్తూ నన్ను నేను పోషించుకోవడం. అంటే ప్రతిసారి ఏదో ఒక సర్వైవల్ ఉండేది. సర్వైవల్ ఉంటుందండి, జీవితం అంటే ఉంటుంది కదా. అందులోంచి నెమ్మదిగా అలా టీవీ షోలని అవి ఇవి అక్కడి నుంచి నేర్చుకొని, అక్కడ ఏంటి ముందుకెళ్ళాలంటే మనకు వర్క్ తెలిసి ఉండాలి. నేను ఏం చేసేవాడిని, నాకేం వర్క్ వచ్చి కాదు, వచ్చని చెప్పి వెళ్ళిపోయా చాలాసార్లు. వెళ్ళిపోయి అక్కడికక్కడ నేర్చేసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడలేదన్నా వచ్చని చెప్పి? ఉంటుంది కదా, చిన్న ఇబ్బంది ఉంటుంది, కానీ అంత పెద్ద విద్య అంటే నేను చాలాసార్లు అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ ఏం రాకపోయినా వచ్చని చెప్పి జాయిన్ అయిపోయి అలా తిరిగేసి అక్కడ ఉన్న వాళ్ళని అడిగి చేసేసి డైరెక్టర్ ఇది అని కొంచెం ఏదో అలా మేనేజ్ చేసేసాం. తర్వాత వర్క్ నేర్చుకున్నాం, వర్క్ నుంచి ముందుకు పోవడం. అంటే ఏదో ఒకటి ఓవరాల్గా వర్క్ నేర్చుకోవాలి, ఇన్ని సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండాలి, అసోసియేట్, ఇది కాదండి. త్వరగా ముందుకు వచ్చేయాలి, త్వరగా ఏదో నేర్చుకొని మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఉండేది. ఈ ఉండాలంటే కొంచెం ఫైనాన్షియల్ సెటప్ అంతా ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వాడుకునే ఉన్నాను అనమాట. సో టీవీ షో చేద్దామని ఇంక అన్నీ నేర్చుకొని టీవీ షో చేద్దామని వచ్చాను. అది మారుతి గారితో అసోసియేట్ అయింది. బన్నీవాస్ గారి దగ్గర కలిసినప్పుడు ఆయనతో కల్పించారు. అక్కడి నుంచే సినిమాగా మారిందనమాట ప్రయాణం. సినిమా మొత్తం ఈ రోజుల్లో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశానండి. దానికి అసిస్టెంట్ అదే అసోసియేట్గా చేశాను, యాక్టింగ్ కూడా చేశాను, రెండు. సో అంటే ఏ కొన్నాళ్ళు అనిపించింది మారుతి గారికి మిమ్మల్ని పెట్టి తీయాలి అని చెప్పేసి? అప్పుడు బయట కూడా అలాగే కామెడీ చేస్తారన్న మీరు, లేకపోతే కొంచెం జోవియల్గా ఉంటారు? మారుతి గారు మంచి కామెడీ చేస్తారు, టైమింగ్ కానీ అది కానీ. అంటే నేను ఆ టైంకి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే బేసికల్గా ఏదో పట్టించుకోరు, దాని బాడీని వదిలేసి అలవాట్లు డేనట్లు అలా కాకుండా నేను కొంచెం మెయింటైన్డ్గా ఉండేవాడిని. నాకు టైంకి తినడం, ఉన్న దాంట్లోనే ఇవన్నీ ఉండడంతో కొంచెం యాక్టర్గా కూడా ఉన్నావు అన్నట్టు ఆయన ఫీల్ అయ్యారు. బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ కోసం డబ్బులు పెట్టి చేయించి మంచి యాక్టర్ కావాలంటే డబ్బులు పెట్టాలి, అక్కడ బడ్జెట్ లేదు. సో నేను ఆ టైంకి ఎవరితో ఇలా చేయాలి అలా చేయాలని కొంచెం మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి దాని మీద గ్రిప్ ఉంటుంది కదా, దాంతో చెప్తున్నప్పుడు తనకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఇంకా వాళ్ళు వీళ్ళు ఎందుకు నువ్వే చేసే మనకు వెళ్తుంది అని. అలా 2-3 సీన్లు అనుకున్నాం. తర్వాత సినిమా అంతా ఇద్దరం కలిపి రాసేసుకొని అలా అది తర్వాత బస్ స్టాప్ అని అలా. సో అంటే నేను విన్నది ఏంటంటే అన్న, ఈ రోజుల్లో సినిమా చాలా కష్టపడ్డారు. అండ్ పబ్లిక్ షాట్లు అన్నీ తీసినప్పుడు కూడా కెమెరా పెట్టానని కూడా ఎవరికి చెప్పకుండా దొంగతనంగా కూడా గొరిల్లా ఫిలిం మేకింగ్ అంటారు దాన్ని. గొరిల్లా ఫిలిం మేకింగ్ చిన్న క్యామ్, అది అప్పటికి రామ్ గోపాలవరం గారు తీశారు కదా, చిన్న కెమెరాతో కూడా సినిమా చేయొచ్చని చెప్పినప్పుడు మారుతి గారు వాళ్ళకి స్పార్క్ వచ్చిందనమాట. అందుకని పెద్ద సినిమాలు ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు, ప్రాక్టికల్గా అనిపించట్లేదు. అప్పుడు వీళ్ళు ఈ సెటప్ చేసుకున్నాం, ఆ చిన్న కథ తయారు చేయడం. అది చిన్న కెమెరా కాబట్టి ఏం తెలిసేది కాదు, ఆడియన్స్లోకి వెళ్ళిపోయి యాక్ట్ చేస్తాం అనమాట. అలా అది ఆ కెమెరా ఎక్కడ ఉందని ఎవరికి తెలియదు, మనం ఒక ఐడియా వేసుకొని వెళ్ళి యాక్ట్ చేసి వచ్చేస్తాం. ఓకే. సో అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ రోజుల్లో సినిమా చూసినప్పుడు సో యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు సినిమాకి. ముఖ్యంగా మీ వెర్షన్ వచ్చేసరికి కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్, మొహమ్మద్ తలిపేస్తా, సో ఇలాంటి డైలాగులన్నీ. నేను అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా, అంటే నాకు అంత పేరు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ వ్యక్తి మంచి కమెడియన్ అవుతాడు, ఇండస్ట్రీకి మరో కమెడియన్ దొరికేశాడు అని చెప్పి నేను అనుకున్నాను. సో చాలామంది అలాగే అనుకున్నారు. ఆ తర్వాత మీ ప్రయాణం ఎలా సాగింది? అంటే ఈ రోజుల్లో తర్వాత మిమ్మల్ని ఏ రకంగా గుర్తించారు, అవకాశాలు ఎలా వచ్చాయి? అదే ఇందాక కూడా ఇంటర్వ్యూలో చెప్తున్నాను. అంటే ఈ రోజుల్లో ఇమీడియట్లీ మళ్ళీ బయటికి వెళ్ళకుండానే బస్ స్టాప్ కూడా అందులోనే వస్తుంది, సేమ్ ఇయర్ వస్తుంది అనమాట. బస్ స్టాప్ కూడా సేమ్ ఇయర్ రావడం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఆపర్చునిటీస్ రావు. ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్న షూటింగ్స్ అన్నీ కూడా వేరే యాక్టర్ల మీద జరుగుతుంటాయి. ఎప్పుడు వస్తుందంటే ఆ సినిమా చూసిన తర్వాత ఎవడైనా ఆ టైంకి కథ రాసుకుంటే అప్పుడు మన పేరు రాస్తారు, అది ఎగ్జిక్యూట్ అయ్యి సినిమా అయ్యే టైంకి టైం పడుతుంది. ఆ గ్యాప్లో ఏమైందంటే మారుతి గారి సినిమాలో నేను చేయడం, తర్వాత రొమాన్స్ అనే సినిమా, బస్ స్టాపు, ఇంకా ఆ సర్కిల్లో ఉండడం వల్ల వచ్చే టైంకి కూడా నేను ఆ సినిమాల్లో ఉండడం వల్ల చాలా వెళ్ళిపోవడం. తర్వాత మారుతి గారు పెద్ద సినిమాలు చేసుకుని అటు వెళ్ళిపోవడం,
నాకేమో కొంచెం డబుల్ మీనింగ్ సెటప్ ఉన్న సినిమాలు ఎక్కువ రావడం, అంటే వాళ్ళకి అది పండుద్దని ఉండడం నాకేమో అంత నచ్చింది కాదు. అంటే నేను ఆ సినిమాని ఏంటంటే ఆ పాత్రగా చూశాను, కానీ వీళ్ళు నాకు అన్వయించేస్తున్నారు అనిపించింది. పాత్ర వరకే చేశాను కానీ బేసికల్గా ఇక ఆ క్యారెక్టర్కి కుమార్ సాయిని పరిమితం చేసేస్తారు, అలా చేసేస్తున్నారు అనిపించి కొంచెం నేను ఇండస్ట్రీకి దూరం అయ్యి ఏదన్నా పెద్ద వస్తే చూద్దాం అనుకున్నా. అంతవరకు రాలే, ఏదో వచ్చి నేను సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పటివరకు నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని, వస్తే బాగుంటే చేయడమే అంతే. సో ఈ ప్రాసెస్లో వెళ్ళడం వల్ల అటు ఇటు ఇబ్బంది అయింది. అప్పుడు నేను అనుకున్నా, బట్ ఇది మనం అనుకుని రాలేదు కాబట్టి ఎన్ని రోజులు వెళ్తుంది వెళ్ళని, బట్ మనం అనుకున్నది ఒకటి ఉంది కదా, లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ చేయాలని. కానీ దాన్ని మనం డౌన్ఫాల్ అయినప్పుడు ఎప్పుడు మనం పడిపోం. ఎందుకంటే అవతల వ్యక్తి మనల్ని నువ్వు ఇది అని నమ్మినప్పుడు అది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఎందుకంటే నువ్వు అవతల వాడి నమ్మకం మీద ఉన్నావు. నేను ఇదే నమ్మినప్పుడు మాత్రం అది బలంగా వెళ్తుందని నమ్ముతాను. నేను యాక్టర్గా సడన్గా వచ్చాను, ఓకే అంత జర్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు ముందుంచి ఉంది. సో అది కాకపోయినా మనం ఇందులో రూటెడ్ అయి ఉన్నాం కదా, ఇది కాకపోతే అది ఏదన్నా చేస్తామని హోప్ ఉంది నాకు ఎప్పుడు లైఫ్ దేవుడు ఏదో. అంటే ఈ రోజుల్లో కమెడియన్గా మిమ్మల్ని ఒక నటుడిగా గుర్తించింది మన మారుతి గారు. ఆ తర్వాత ఆయన చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ పెద్ద సినిమాలు ఇండస్ట్రీ హిట్ బలబెల మగడవే కానీ, ఆ తర్వాత కొన్ని వెంకటేష్ గారితో సినిమాలు చేశారు. సో అంటే ఎప్పుడైనా మీరు ఆయన అడగటం కానీ, లేకపోతే పలానా క్యారెక్టర్ నీకు ఇస్తాను నువ్వు చేయని, తర్వాత దేనివల్లైనా అవి మిస్ అవటం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయి ఆయన వరకు చూసుకుంటే? లేదండి, నేను ఎవరిని పాత్ర అడగను. అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను అదే. నేనేం నమ్ముతానంటే ఒక్కరికి కథ రాసుకుంటున్నప్పుడు మనం కొత్త కాదు కదా, అప్పటికి తెలుసు మనం యాక్టింగ్ స్టెబిలిటీ ఏంటి, మనం ఎంత చేయగలం ఏంటని తెలుసు. కాబట్టి ఆ పాత్రకి ఇతను అని ముందు రాసుకున్నప్పుడు అదే మనకి రెస్పెక్ట్ ఇస్తుంది. అది కరెక్ట్, అది గెలవాలి. యాక్టర్గా ప్రూవ్ అవడం అంటే ఇది మీ గురించి అనాలి. అలా అనకపోతే వాళ్ళని అడగకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బలవంతంగా దూరకూడదు. అది వాళ్ళ రైటర్ అనేవాడు సినిమాను ప్రేమించి డైరెక్టర్ ప్రేమించడానికి మనం రెస్పెక్ట్ చేయాలనుకునే ఉండాను. ఎందుకంటే నేను అనుకున్న వాళ్ళకి నేను ఇస్తాను కాబట్టి నేను డైరెక్టర్ అయినా. సో ఆ రెస్పెక్ట్గా ఉండేవాడు. మనకి ఏదొస్తే అదే మంది. మనల్ని ఎవడైనా చిన్న సినిమా కానివ్వండి, చిన్నది ఏదో మైక్రో బడ్జెట్ కానివ్వండి, ఏదైనా సోదరు ఇది నీది నీ కోసం అంటే ఎస్ వింటాను. అందులో నేను సెలెక్ట్ చేసుకొని చేయడం తప్పితే వెళ్ళి ఎవరిని అడగలేదు. అంటే ఆయనకి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? డైరెక్టర్ అయిపోయారు, మనదేమో ఇప్పుడు బాయ్ మాట్లాడుకుంటాం. ఓకే. సో మొత్తం మీద మీ సినీ ప్రయాణం అయితే అది ఓకే. నాకు అసలు సినిమా సంగతి పక్కన పెట్టేసి బిగ్ బాస్ విషయానికి వస్తే, సో ఏంటి ఎలా అనిపించింది అంటే ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళక ముందు ఆల్రెడీ 3 సీజన్లు జరిగినాయి కదా, ఎప్పుడైనా చూస్తారన్నా ఇంట్లో బిగ్ బాస్ ఏంటి అసలు దీని గురించి కొంతవరకు చూసేవాడి నాకు. అప్పుడు ధనరాజు మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉండేవారు, అందులో వాళ్ళలో ఉన్నాయి కదా మన ప్రిన్స్, వీళ్ళందరూ ప్రిన్స్ అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం అక్కడ చూశాను కొంచెం. తర్వాత నన్ను 2కి 3కి పిలిచారు. 2కి 3కి కూడా పిలిచారు. ఓకే. సో నాకు ఏంటంటే కొంచెం ఈ డైరెక్షన్ సెటప్లో ఉన్నాం కదా, ఇంకోటి యాక్టింగ్ నాకేమనిపించేది అంటే నేను ఒకటి నమ్మే ఉన్నాను అనమాట. అంటే యాక్టర్ ఎక్కువ పోర్ట్రేట్ అయిపోతే, యాక్టర్ గురించి ఎక్కువ తెలిసిపోయింది అనుకుంటే తర్వాత అతను క్యారెక్టర్ చేస్తే కన్వే అవదేమో. వాళ్ళని రోజు చూస్తుంటుంటే వాళ్ళ క్యారెక్టర్లో అది అవుతుందో లేదని చిన్న డౌట్స్ అయి ఉండే అనమాట. నా ఐడియాలజీ అది ఎంతవరకు రైట్ అది. సో భయపడి వెళ్ళకపోవడం, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ అవ్వలేదు. ఇది నేను 2 years నేను ఈ స్క్రిప్ట్లని ఇంకా షూటింగ్స్ ఆఫీస్ ఇలా కూర్చున్న వల్ల కొంచెం నా సేవింగ్స్ తీసుకెళ్ళి ఇందులో పెట్టేయడం. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ మూవ్ లేదు కాబట్టి అప్పటికి కూడా నేను అలా వాళ్ళు అడగడం, 4కి కూడా అడుగుతుండడం. ఇంకా లాస్ట్ డే ఫోన్ చేసి మీరు అనుకుంటున్నారు అయితే రేపే వెళ్ళాలి అంటే 2 o'clockకి ఓకే చెప్పాను అనమాట. సో అనుకున్నా అప్పుడు ఓకే ఏమవుద్దో తెలియదు, బట్ వెళ్దాం జరిగిద్ది. నేను ఒకటే బిగ్ బాస్ గురించి విశ్లేషణ నాకున్న ఐడియా చూసామా, అది గేమ్ ప్లాన్లు అన్నీ నాకేమీ లేవు, పెట్టాలని కూడా అనుకోలేదు. ఓకే. ఈ బిగ్ బాస్ అనేది ఒక క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేస్తుంది. ఒక క్యారెక్టర్ పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ ప్రవర్తిస్తుంది, ఎలాగుంటుంది అనే దాన్ని బట్టి జనాలకు నచ్చుతుంది కదా, అదే కదా ఈ ఆట అంటే. సో నేను జెన్యున్గా ఎలాగుంటానో అలాగుండి చూస్తాను, ఎంతవరకు వెళ్తుందో అంతే. దీన్ని గెలవడానికి ప్లాన్లు అది వేసుకుంటే మళ్ళీ నేను స్క్రిప్టెడ్ అయిపోతాను. చూద్దాం నాకు ఎలా అనిపిస్తే అది, జనాలు మెప్పించడానికని కాకుండా జస్ట్ నేను ఎలా ఉంటానో అలా ఉంటే ఎంతవరకు వెళ్తుంది అన్నట్టే లోపలికి వచ్చాను. మొత్తం మీద జస్ట్ ఒక్కరోజు ముందు ఫోన్ చేసి రమ్మనగానే ఓకే అనేసారు.
అప్పటికి ముందు నుంచి చేస్తే అది ఇంక లాస్ట్ రోజు అడిగారు అనమాట. దీని తర్వాత ఇప్పుడంటే మీరు చెప్పండి, అయిపోయింది, ఇప్పటికే చాలా టైం మీ గురించి వెయిటింగ్, ఇప్పుడు ఇది కానీ ఓకే అంటే మీరు రేపు ఉదయమే క్వారంటైన్కి వెళ్ళిపోవాలి అన్నట్టు చెప్పారు. అప్పుడు నేను 2 o'clockకి చెప్పాను, మిడ్ నైట్. ఓకే అంటే అన్న, సో బేసిక్గా ఏంటంటే చాలామంది గత 4 సీజన్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే కొంతమంది కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాలేదు. ఆ విశ్లేషణ ఏమన్నా వేసుకున్నారా? నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఏం చెప్పలేదండి. మామూలుగా అందరితో పాటు క్వారంటైన్కి వెళ్ళాను, అందరితో పాటు ఉన్నాను. నేను కొంచెం లేట్గా ఓకే చేయడం వల్ల లేట్ అయ్యాను. వాళ్ళు ఏమన్నారంటే అప్పటికి నేను క్వారంటైన్లో ఉన్నాను, అందరూ ఉన్నారు, వీళ్ళని ముందు వీళ్ళని తీసుకెళ్ళి షో స్టార్ట్ చేస్తున్నారు. 30th అన్నారు అనమాట. 30th నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి అలా మారుతూ వస్తుంది. అదేంటి ఇంకా నేను వెళ్ళలేదేంటి మరి ఇలా వెళ్తున్నారంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మేము అనుకున్నాం జస్ట్ ఇప్పుడే పంపిద్దామని, కాకపోతే స్ట్రిక్ట్ రూల్స్ ఏమొచ్చాయంటే 14 days క్వారంటైన్ అయ్యే వరకు పంపించకూడదు అన్నారు. ఇంకా మీరు 4 రోజులు ఉంది, ఈ 4 రోజులు అంటే మధ్యలో పంపించడం కాదు కదా, ఇంక నెక్స్ట్ వీక్ నుంచి వెళ్తురు గారు మీరు. అప్పుడు అలా కన్వే చెప్పారనమాట. నాకు తెలియదు ఇది వైల్డ్ కార్డ్ ఇదని ముందేం మాట్లాడుకోలేదు. మీరు కంటెస్టెంట్ అందరితో పాటే క్వారంటైన్, అభిజిత్ గారు, అఖిల్, అందరితో పాటు నేను హోటల్స్ లో వాటిల్లో ఉన్నాను. ఎలా ఉందన్న క్వారంటైన్ మాత్రం చాలా హారబుల్ సిచ్యువేషన్. మేము వీడియోలు చూసాం, చాలా మంది వాళ్ళు అసలు ఫోన్లు వాడతారు మధ్యలో కొన్ని రోజులు ఫోన్, తర్వాత ఎండ్లోకి వచ్చినప్పుడు తీసేసుకున్నారు. ఒకే గదిలోంచి బయటికి కూడా వెళ్ళలేకుండా ఉంటారు కదా, అంటే వాళ్ళని కలుసుకోవటం అసలు ఎవరు రారు మీ రూమ్ లోకి. జస్ట్ ఫుడ్ కూడా అక్కడి నుంచి అలా వెంటనే వచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు. జైల్లో పాపం వాళ్ళది కూడా మనం తప్పట్లేదు, ఎందుకంటే అంత డబ్బు ఖర్చు పెడితే అంత సెక్యూరిటీ. మళ్ళీ మాకేమన్నా కరోనా ఎఫెక్ట్ అయితే అంత వేస్ట్ అవుతుంది కదా, అది పగడ్బందీగా చేశారు కానీ బట్ చాలా కష్టం అనమాట. అంటే మనం గద్దాటి వెళ్ళాం. నా రూమ్కి ఏంటంటే విండోస్ కూడా లేవు, డైరెక్ట్ గ్లాస్. అంటే మనకి బయట గాలి ఒక 15 days వరకు మనం ఫీల్ అవ్వలేదు, తగ్గరదు. ఆ ఏసీలో ఉండి అదే గదిలో ఉంటే చిన్న యాంగ్జైటీ కానీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కొంచెం అది టైట్ సిచ్యువేషన్, చాలా నరకంగా. కాబట్టి బిగ్ బాస్ లో పెద్ద అనిపించలేదు, ఎందుకంటే దాంట్లోకి వచ్చాయి కాబట్టి ఓకే బెటర్ అనిపించింది. సో అంటే ఎలా ఫీల్ అయ్యారన్న? ఇప్పుడు నన్ను పిలిచారు, ఇక్కడ కూర్చోబెట్టారు, వాళ్ళందరితో పాటు పంపించకుండా ఒక 1 week తర్వాత పంపించారు, ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే పిలిచింది వాళ్ళు, నేనేం క్వశ్చన్ చేస్తాను, టర్మ్స్ అండ్ కండిషన్ వాళ్ళ ఇష్టం కదా, దట్ ఈస్ వాళ్ళ షో. అది ఒక ఎవరిని నేను మార్చడానికి, అది మనల్ని ఇన్వైట్ చేశారు, హోస్ట్ ఒక ఆయన పెద్ద ఉన్నారు, షో అది. సో నాకు కంప్లైంట్స్ ఇవ్వడం ఇష్టం ఉండదు, కంప్లైంట్స్ ఇష్టం ఉండదు. జరిగింది ఫీల్ అవటం, అర్థం అంతే, అవేమీ పెద్ద పట్టించుకోలేదు. అర్థం చేసుకుంటా, అంటే దట్స్ అ బిగ్ షో, కోట్లు ఖర్చు పెడుతున్నారు, నన్ను ముందు వెనక పిలిచారు, వెళ్తాం, వాళ్ళకి ఏదో ఒక స్ట్రాటజీ ఉందేమో. ఓకే ఎలా ఉందన్న బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత? మీరు అన్నారు ఇందాడ, సో ప్రిన్స్, ధనరాజ్ గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ నుంచి చూస్తానే ఉన్నాను అని చెప్పి చూసాను, ఎక్కువ అని చెప్పాను, ఎక్కువ చూసారు. సో చూస్తాం వేరు, మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉండటం వేరు, ఆ పరిస్థితుల్ని అనుభవించటం వేరు. ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్లో? పెద్దగా ఉంది. మీరు చాలా ఫన్నీగా చెప్తారా? బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందంటే ఫన్నీగా, పెద్దగా ఉందని కదన్న, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, బయట ఉన్నదానికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా? మీరు మీలానే ఉన్నారా లేకపోతే ఎక్కడైనా? సర్వైవల్ కదా, సర్వైవల్ ఉంటుంది అంటే 100% మనకి ఎవరో పరిచయం లేని వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో నువ్వు కలుపుకొని మాట్లాడతావా, కోపడతావా, ఫ్రెండ్షిప్ చేస్తావా అనేది వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, పరిస్థితులను బట్టి ఉంటుంది. నిన్ను నామినేట్ చేయడానికి మిమ్మల్ని ద్వేషిస్తారు, జడ్జిమెంట్స్ ఉంటాయి, మనము కూడా అవతల వాళ్ళని జడ్జ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ రియల్ లైఫ్లో రెగ్యులర్గా ఉండవు. ఎవరన్నా తప్పు చేసినా మనం జస్ట్ అలా వెళ్ళిపోతుంటాం, వెళ్ళిపోతాం, అక్కడ వదలడానికి ఉండదు, అక్కడ ఫ్రెండ్షిప్ చేయడానికి ఉండదు. ఎవరినైనా ఎవరో ఒకరిని మాత్రం మనం అనాల్సిందే, అవతలోడు తప్పులు మనం పట్టాల్సింది. ఈరోజు నాకు ఎవరు మంచిగా అనిపించలేదండి, మంచిగా అనిపిస్తున్నారండి ఈ వీక్ అంతా, నేను ఎవరిని ఏమల్లానంటే కుదరదు, అనాల్సిందే. అంటే ఈ ఫార్మేట్ అన్నిటిలో జాగ్రత్తగా ఎవరినో ఒకరిని అనేద్దామని కాకుండా నిజంగా ఏదైనా పాయింట్ ఉంటే వెతికి పట్టుకోవడం, మనల్ని ఎందుకు అన్నారు, నిజమా కాదని కనుక్కోవడం, అందులో కలిసి ఉండడం, లేకపోతే దూరంగా ఉండడం. రెండు విషయాల మీద బిగ్ బాస్ నడుస్తుంది అనమాట. ఒకటి బిగ్ బాస్ కోరిక మీదకు, 2 మన కోరిక మేరకు ఉండాలి. సో అంటే ఇప్పుడు మేము ఫాలో అవుతూ ఉన్నామన్నా. సో మీ వెర్షన్ కనుక చూసుకుంటే, సో ప్రతి మండే నామినేషన్స్ ఉంటాయి. సో ఆ వారం ఎవరు నామినేట్ చేయలే కారణం చెప్పాలి. సో ఫస్ట్ వీక్ మిమ్మల్ని నామినేట్ చేయడానికి ఒక కారణం చెప్పారు. కుమార్ సాయి వచ్చి ఎవరితో కలవలేకపోతున్నాడు, అప్పుడే
అందరితో కలివిడిగా ఫస్ట్ వీక్ అది చెప్పలేండి, అప్పుడు వచ్చిన రోజే నేను కలవట్లేదని ఎలా చెప్పగలరు? అదే ఒక అది చెప్పలేదు. ఫస్ట్ వీక్ నామినేషన్ ఇలా అయింది, పడవ దిగమండంతో అయింది. తర్వాత చాలా మంది అదే చెప్తున్నారు, మీరు కూడా కొంచెం నిరుత్సాహపడ్డారు, బా ఇది కాదు సోదరా ఇంకేదైనా చెప్పండి, వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఇదే చెప్తారా మీరు అని చెప్పేసి. అలాంటి టైంలో ఏమనిపించింది అంటే వాళ్ళు అలా చెప్తున్నారు, నేనేమన్నా మారాలా, వీళ్ళందరితో కలుపుగోలుగా ఉండాలనిపించిందా, లేకపోతే నేను ఇలా ఉంటున్నా కూడా వీళ్ళు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు అనుకున్నారా? అంటే కలుపుగూరుగా నేను ఇప్పుడు ఎవరిని జడ్జ్ చేయలేను కానండి, కలుపుగూరుగా అంటే ఒకే కంచంలో తినేస్తామా అంత ఫ్రెండ్స్, అంటే ఒకే కంచంలో ఒకే మంచం మీద పడుకోలేం కదా, అంతే అంతే లిమిట్స్లో ఉన్నాను అనమాట. అంటే గర్ల్స్ ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీలో కొంచెం పేరున్న వాళ్ళు ఉన్నారు, మనకెవరో తెలియని వాళ్ళు ఉన్నారు, రకరకాల పీపుల్స్ ఉన్నారు కదా, డిఫరెంట్ కదండి. ఎవరితో మనం కనెక్ట్ అవుతాం ఏంటని అందరినీ హాయ్ బాయ్ ఉంటాం, అంటుంటే ఎలా వెళ్ళిపోతాం ఏంటి, అంతే కదా. అక్కడ వెళ్ళాం, మాట్లాడతాం, సమయం వచ్చినప్పుడు మాట్లాడతాం. బట్ వాళ్ళకి ఆల్రెడీ 1 వీక్ ముందు వచ్చినప్పటికి ఫ్రెండ్షిప్ అయ్యారు కాబట్టి కొంచెం టైట్ అయింది. దట్టు నాకు ఎవరో తెలియదు వెళ్ళే వరకు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నాకు ఎవరు పరిచయం లేదు. ముఖ పరిచయం ఉంటే డల్లింగ్ అదేదో పాత విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. అవును. సో నా పరిస్థితి కొంచెం కాంప్లికేటెడ్. నేను పర్సనల్గా అలా కొంచెం ఉంటానండి. అంటే ఎవరితో అన్నా పరిచయం లేకపోతే కొంచెం సౌమ్యంగా ఉంటాం, దూరంగా ఉంటాం, నెమ్మదిగా చేసుకోవాలని ఉంటాం. అవసరం వచ్చినప్పుడు దాన్ని బలపరుచుకోవాలని చూస్తాం. ఏంటి బాయ్ అని ఊరికే అని అది హృదయపూర్వకంగా కాకుండా ఉంటా, ఆర్టిఫిషియల్గా ఏమన్నా ఉంటానేమో నాకు భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరికో నచ్చాలని చేయనండి, నాకు నేను నచ్చకపోతేనే ఫస్ట్ నాకు చాలా అనీజీగా ఉంటుంది. అది అవతల నచ్చకపోయినా పర్లేదు, నీ అట్టర్ ఆ సినిమాలు నువ్వు అద్భుతంగా చేసావు అంటారు, అది నాకు నచ్చదు. కొన్ని సినిమాలు నేను అది ఎంజాయ్ చేయలేను గుడ్డిగా. అంటే మీకు తెలుసు అది తెలుసు నేను ఇందులో కూడా అలాగే అనుకునేవాడు అనమాట. ఇది కరెక్ట్ కాదే, ఇది కరెక్ట్ వే కాదు కదా, అది జనాలకు అనుకోకపోయినా నాకు అనవసరం. ఇక్కడ ఫోర్స్ అయిపోతుంది, ఇది కరెక్ట్ కాదు, మనకు టైం వస్తుంది, ఎప్పుడో మాట్లాడినప్పుడు ఏం రోజు బాగున్నా ఉన్నప్పుడు అక్కడ కాన్వర్సేషన్ కనెక్ట్ అయిందనుకోండి చేయొచ్చు. హాయ్ బాయ్ ఉంటే మనం హాయ్ బాయ్ అలా. ఓకే, అంటే లాస్ట్ మీరు బయటికి వచ్చేటకి ఆ రోజు హారిక గారు చెప్పిన రీజన్ ఏమైతే ఉందో, అంటే ఒక టాస్క్లో ఆవిడ డబ్బులు సంథింగ్ అయ్యే ఉంటే అక్కడ పెట్టేశారండి అని చెప్పి మీరు చెప్పటం, ఆవిడేమో మీరు వెళ్ళి తెచ్చి పెడతారంటే లేదు మీరు వెళ్ళి తెచ్చుకొని అంటాం, తర్వాత కొంచెం నేను ఇలా హెల్ప్ చేశాను కదా టిప్పు, సో అది ఆవిడ ఆ కారణం చేత మిమ్మల్ని నామినేట్ చేశారు. అంటే ఆవిడ కొంచెం ఫేక్గా అనిపించారా, లేకపోతే ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఫీల్ అయ్యారా ఈవిడ చెప్పింది చాలా సిల్లీ రీజన్ అని చెప్పేసి? చాలా మంది అయితే బయట పబ్లిక్ టాక్స్లోనూ మీ అభిమానులు కూడా హారిక చెప్పింది చాలా సిల్లీ రీజన్, అబ్బా హారిక కనుక అలా నామినేట్ చేయకుండా ఉంటే కుమార్ సాయి గారు ఇంకా. నేను ఒకటే అంటానండి, నామినేట్ చేసిన వాళ్ళు కంటెస్టెంట్ నేను చేయలేరు, నామినేట్ చేసిన వాళ్ళు ఎలిమినేట్ ఏం చేయరు. వాళ్ళు నామినేట్ చేసిన తర్వాత ఎలిమినేట్ అవ్వం కదా. ఆ రీజన్స్ ఏదైతే ఉందో అది ప్రేక్షకులు నమ్మినప్పుడు అప్పుడు కదా మనం ఎలిమినేట్ అవుతాం. సో తను అది చేసినప్పుడు కొంచెం అనిపించింది, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నాకు అర్థం కాదు, తన ఏం చేసి చెప్దాం అనుకున్నా అర్థం కాదు, నాకు అది కన్వే అవ్వాల. బట్ నేను ఒకటి అనుకున్నా, టిప్ కోసం నామినేట్ చేస్తే జనాలు కరెక్టే వీడికి ఓటు వేయకూడదని అనుకోరులే అనుకున్నాను. బట్ అది ఏదైతే నామినేషన్లో తన మాట ఉందో అది వర్కౌట్ అయ్యిందనమాట. దానివల్ల బయటకు వెళ్ళిపోయాను కదా, షాక్ అయ్యాను నేను. టిప్ అడగడం నిజంగా తప్ప అనిపించింది. అంటే అది నేను ఐ మీన్ అంటే అది ఆ రోజుది అంటే ఆ రోజు మ్యాటర్ మీద ఓట్లేరు కదండి. అంటే ఏం జరిగిందో నాకు తెలీదు. నేను అనుకున్నా అంటే ఈ వీక్ బాగానే ఆడాను, బాగా ఆడానంటే ఎప్పుడు బాగా ఆడతామండి, ఆడడానికే ఉంటాం, ఎక్కడ బాగా స్పేస్ దొరికింది, ఇది కరెక్ట్ వర్డ్. ఆ టాస్క్లు కూడా మీరు కుదిరింది అన్ని కుదురుతాయండి మనకు. అన్ని రోజు ఏమంటారు స్టార్లో ఉండలేం, గ్రాఫ్స్ పెరిగితే ప్రతిదే. మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒకరోజు హుషారుగా ఉంటాం, ఆ గ్రాఫ్లో ఆ లాస్ట్ మూమెంట్లో అంటే నేను ఎప్పుడు అలాగే ఉంటానండి, సెటిల్డ్గా కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలి అనుకుంటాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఒకేసారి వచ్చేసి చేసేది కాదు, కన్స్ట్రక్టివ్గా నాకు అర్థమవుతుంది ఇంక నెక్స్ట్ నాది వెళ్తుంటుంది, నేను అందుకోగలను మెల్లమెల్ల. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనకి టైట్గా ఉన్నప్పుడు పరిగెట్టలేం, జస్ట్ మనకు స్పేస్ ఇస్తూ ఉంటారు, వస్తాయని నాకు నమ్మకం ఉంది. అలాగే ఇచ్చారు. 3rd వీక్ నుంచి ఏ టాస్క్ నన్ను పంపించడం మొదలు పెట్టారు వాళ్ళు. కుమార్ సాయి వెళ్తే కొడతాడు, బడ్జెట్ టాస్క్ కట్టని వాళ్ళే పంపించారు. సో నాకు తెలుసు మనుషులంతా ఎక్కడ అదంతా ఫ్లాస్, ఒక టైంలో ఒకలా ఉంటాం కానీ బట్ ఆ సమయం వచ్చేటప్పుడు అన్నీ బాగుంటాయని నేను నమ్ముతాను అనమాట. ఆ సమయం వచ్చేసింది అనిపించింది కూడా నాకు. అందరూ నన్ను ఎంకరేజ్ చేయడం,
నోయిల్ నేను డాన్స్ చేసినప్పుడు కూడా బాగా చేసినట్టు ఉన్నట్టు చెప్తున్నారు, బాగుంది, అన్ని బాగుంది, కోపం వస్తే నేను కోపడుతున్నాను, అంతా ఒక ఫ్రెండ్లీ నేచర్ అవుతుంది, అట్ సేమ్ టైం సీరియస్ నేచర్ అవుతుంది, అన్నీ ఏమంటారు రియలిస్టిక్గా జరుగుతున్న టైం అది. ఇక కరెక్ట్గా ఉన్న టైంలో పెద్ద నాకు కూడా అనిపించింది, పెద్ద రీజన్ కూడా కాదు కదా నామినేషన్లో, అది తన ఎప్పుడు నాకు వేస్తానే ఉంటుంది కదా, అది మా ఇద్దరి మధ్యన జరుగుతుంది కదా, ఇది పెద్ద రీజన్తో నన్ను బయటకు పంపించరేమోలే అనుకున్నాను నేను కూడా. ఓకే, బట్ ఒకసారి ప్రిపేర్ అయ్యి ఉన్నాను మైండ్లో, పిలిస్తే వెళ్ళిపోవడమే, మనదేం లేదు, చెప్పి వచ్చామా చెప్పి వెళ్తామా, పిలిచారు పంపించారు వెళ్తాం. ఓకే అన్న, ఇందాక అన్నారు కోపం వస్తే కోపడతా అది ఇది అని చెప్పి. సో ముఖ్యంగా చూసుకుంటే మొత్తం ఈ బిగ్ బాస్ సీజన్ 4లో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎవరంటే అందరూ టక్కని సోహెల్ పేరు చెప్పేస్తారు. సో సోహెల్ భయ్యాకి మీకు ఒక చిన్నపాటి ఒక యుద్ధం, ఒక రగడ అనుకుంటే, చేయి దించు అనగానే ఇంత దించే చాలా అనగానే ఆ ట్రైలర్ వేసి, ఐ మీన్ ఆ ప్రోమో వేసి, ఆ మీమ్స్ అవన్నీ, సో ఏంటి అక్కడ గొడవ ఏం జరిగింది అంటే మాకు చూపించింది అదే ఆ బౌల్స్ గురించి తను ఏదో మాట్లాడుతుంటే అది నాకు రాంగ్ కన్వే అయిందో, తర్వాత అర్థం చెప్పడం అనేది ఏదో అది స్పీడ్గా మాట్లాడుతుంటే నేను స్పీడ్గా మాట్లాడడం, ఆ టైంకి అది పర్సనల్ విషయం అయిపోయింది, అంటే టాపిక్ నుంచి పర్సనల్ మ్యాటర్ అయిపోయి ఏలంటే నేను కూడా నా ఈగో ఉంటుంది కదా ఏదో ఆ టైంకి అలా అనేసి. బట్ అంటే ఎలా వచ్చింది అనేది అంత ఫ్లోలో కూడా ఏళ్ళు దించాను కానీ ఇంత దించే సరిపోద్దా. సో అందరూ అంటే అంత గొడవలో కూడా మీ కామెడీని చాలా అందరూ బాగా అంటే అదే అండి, నేను పంచి పడే టైంలో పంచి పడుతుంది, డ్యాన్స్ రావాల్సిన టైంలో డ్యాన్స్ వస్తుంది. నేను ఏదైతే రూటెడ్ అయినానో, నాకు డ్యాన్స్ ఎప్పుడో నేర్చుకునే ఉన్నాయి, ప్లేస్మెంట్ ఉందనుకోండి ఓకే, కోపం వచ్చిందనుకోండి, అది ఆ సమయానికి ఆ మాట ఉందనుకోండి అంటాం, నా మైండ్ని ఫ్రీగా వదిలి అక్కడ ఏది స్పందన కరెక్ట్గా వస్తుందో, నా ట్రూత్లోంచి ఏది వస్తుందో అదే చేద్దామని ఎప్పటి నుంచి అప్పుడు ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట. దానివల్ల కొంచెం నెమ్మదిగా ఉన్నట్టు అనిపించవచ్చు, బట్ ఐఎమ్ ఓకే. నాకేంటంటే స్క్రిప్ట్ అంటారా చెప్పండి, సీన్లు రాసి పడేస్తాం, అది వేరే విషయం. ఇది నాతో నేను ఆటాడుకోవడం, నాతో నేను కథ రాసుకోవడం ఏంటి, బయట ఎలా ఉంటాం అలాగే ఉంటాం కదా, వాళ్ళ మీద నాకేం పెద్ద కక్ష లేదు కదా, ఇన్ని ప్రాక్టికల్ ఆలోచనలు వచ్చేసి నాకు. ఈ గేమ్ తర్వాత మళ్ళీ కలుస్తాం కదా, ఈ గేమ్ గురించి అని చెప్పి ఇంత మాటలు అనేసుకోవాలా, నిజంగా ఇంత ఎమోషనల్ ఏడ్చేయాలా మనం 15 daysలో, ఇన్ని ప్రాక్టికల్గా ఎక్కువ అయిపోయాను నేను. ఓకే, సో అంటే ప్రాక్టికల్గా ఉండడం వల్ల నాకు స్లోగా ఉన్నట్టు అనిపించింది. అంటే సాగిన నాతో పాటు చాలా మందికి బయట డౌట్స్ ఏంటంటే, బిగ్ బాస్ అనేది పక్కా స్క్రిప్ట్, రోజు బిగ్ బాస్ ఇది చేయండి, ఇలా గొడవపడండి, మీరు గొడవపడండి అని చెప్తా ఉంటారు, ఇలా గొడవ పడతారు అనేది కొంతమందికి ఉన్న. అంటే మీరు గొడవ పడండి అంటే ఎందుకు పడతారండి, ఎవరు అలా పడరు కానీ, అంటే స్క్రిప్ట్ ఇచ్చేసి ఎందుకు నామినేట్ చేసుకోండి, మీకు చిన్న లింక్ పెడితే చాలు కదా, నామినేట్ చేసుకోండి అన్నాడంటేనే సగం. అది స్క్రిప్ట్ అంటే ఏదో స్క్రిప్ట్ అని ఉండదా, స్క్రిప్టెడ్ ఫార్మేట్ అది. ఎవ్రీడే మీరు ఎలా బిహేవ్ చేయండి అని స్క్రిప్టే రాదు, స్క్రిప్టెడ్. ఇప్పుడు నామినేట్ చేసుకోండి, మీరు ఈ ఛాన్స్ ఉంటే ఈ ఛాన్స్ ఉందా చెప్పండి, మీరు నామినేట్ చెప్పినా పర్లేదని ఉంటుందా, అంటే ఒకటి అంటే ఎవరైనా ఆడికి నచ్చదు కదా, నువ్వు ఇంట్లోంచి బయటికి పోవాలి అనే మాట అనాలి అవతలండి, నీ ఫ్రెండే గిండో ఎవడైనా అనాలి. అక్కడ గొడవలు వస్తాయి, ఇది వస్తాయి, ఇంకా అందులో ఏమి స్క్రిప్ట్ చేయాలి, షో ఫార్మాటే ఒక రకమైన డిఫరెంట్ స్క్రిప్ట్ అది. నీకు ఫుడ్ ఉండదు, ఫుడ్ను సంపాదించుకోవాలి, ఒకరి మీద ఒకరు గెలుచుకోవాలి, ఆటలు ఉంటాయి, టాలెంట్ షోయింగ్ ఉంటుంది, గ్రూప్ గేమ్ ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ గేమ్ అని చెప్పి ఎవరిని హైలైట్ పెట్టరు, అక్కడ తెలుగుగా ఏం చేస్తారు, గ్రూప్ ఆడండి అంటారు. గ్రూప్గా ఆడినప్పుడు ఖచ్చితంగా డిఫరెన్సెస్ వస్తాయి. ఒక ఆట ఆడినప్పుడు నేను ముందు ఉంటాను, నేను ముందు, ఇది కరెక్ట్ కాదు, నాకు ఇన్ని డిసిషన్ల మీద ఒక కెప్టెన్ మాట వినాలని కూడా ఉండదు అక్కడ. గ్రూప్లో మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి అంటారు. సో ఇదంతా ఏముంటుందంటే అనుకోండి అన్నట్టే ఉంటుంది, చేసుకోండి అన్నట్టే ఉంటుంది. అందులో మీరు ఒకరికొకరు అది ఉంటుందనే ఉంటుంది, దానికి ప్రత్యేకించి అలా ఏమో వచ్చి రోజు స్క్రిప్ట్ అవసరం లేదు, అందులోకి వెళ్ళిపోగానే తెలియకుండానే మీరు ఆ ఫార్మేట్ లో తెచ్చుకుంటారు. అంటే సాటర్డే సండే నాగార్జున గారు వచ్చినప్పుడు ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అంటే, చాలా మందికి ఏంటంటే సండే ఏం జరుగుతుందనేది కొన్ని గంటల ముందో లేకపోతే ఒక రోజు ముందో తెలిసిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సండే మీ ఎపిసోడ్ వస్తుంది, సో సాటర్డేనే తెలిసిపోతుంది రేపు కుమార్ సాయి ఎలిమినేట్ అయిపోతున్నాడు అని చెప్పేసి. అంటే అది ఎలా జరుగుతుంది అంటే, ఒకే రోజు 2 ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్లు జరుగుతాయా లేకపోతే ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి? అది ఎందుకులేండి, అది చెప్తే ఇప్పుడు రేపు పొద్దున షో చూసే వాళ్ళు కూడా షోకి ఇబ్బంది ఏం లేదు, లీక్ అయ్యి ఎక్కడైనా లీక్ అవుతాయండి, అంతే. వాళ్ళు పగడ్బందీగా ఉంటారు. ఇప్పుడు అంత ఎతికి అందరికీ నార్మల్ ప్రేక్షకులు అందరికీ ఏం లీక్ అయిపోదు కదండి.
ఈ వెబ్సైట్లోనూ లేకపోతే యూట్యూబ్లో ఎవరైతే దాని మీద తీక్షణంగా ఉంటారో అదే వాళ్ళు పట్టుకుంటారు అంత విషయం. ఓకే, సో అంటే హౌస్లో కనుక చూసుకుంటే గంగవ్వ గారి గురించి, సో గత 3 సీజన్లు కూడా అందరూ కూడా మంచి మంచి యంగ్ ఉన్న వాళ్ళే వచ్చారు, అటు గర్ల్స్ కానీ ఇటు బాయ్స్ కానీ. సార్ ఫస్ట్ టైం ఈ 4th సీజన్లో గంగవ్వ లాంటి ఏజ్డ్ పర్సన్ని తీసుకొచ్చి కొంచెం ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి బయట కూడా జనాలు అనుకున్నారు. అలా మీరు ఏమన్నా అనుకున్నారా ఆవిడ గురించి? గంగవ్వ పెట్టడం మంచి ఐడియా అండి. అంటే గంగవ్వ ఓపెనింగ్ సాంగ్ లాగా అనమాట. ఆవిడ ఒక షో ఓపెన్ అవడానికి, అంటే వీళ్ళెవరో తెలీదు చాలామంది వీళ్ళెవరో అని అంటారు కదా. అవునవును. వీటన్నిటి నుంచి ఒక ఆమె ఉంది అంటే అందరి అటెన్షన్ ఆవిడ మీదకి వెళ్ళింది. ఫస్ట్ షో ఓపెన్. అవునవునవును. అరే ఎవరో గంగవ్వ అంట, ఆవిడ ఎలా ఉంటది, వాళ్ళు గంగవ్వ గారు సోషల్ మీడియాలో ఉన్నారు. అవన్నీ పక్కన పెడితే ఆమె ద ఓపెనింగ్, సినిమా ఓపెనింగ్ లాగా షో ఓపెనింగ్స్ తెచ్చిన ఆమె. అందరు ఇంట్రెస్టింగ్ గా చూసారు కదా, ఫ్యామిలీ అందరూ కనెక్ట్ అయ్యారు. అరే ఈవిడ ఎలాగా ఈ వీళ్ళతో పోటీ పడదని అందరూ అనుకున్నారు కదా, అది వాళ్ళ ఇంటెన్షన్. ఓకే, దాంతో టప్మల్ వేసింది కదండి బిగ్ బాస్. కాకపోతే ఆవిడ ఉంటారా లేదా అనేది, ఆవిడ ఉండగలరు బట్ కష్టం కదా. అక్కడ అంతా ప్లాస్టిక్ ఉంటుంది, ఆవిడ ఒరిజినల్ మట్టిలో ఆవిడ కళ అలవాటైన అంత పెద్ద హౌస్ ఆవిడ పాపం మాక్సిమం ఆవిడ ప్రయత్నించారు ఆడడానికి. ఆ వయసుకి వచ్చే ప్రాబ్లమ్స్ తో ఆవిడ వెళ్ళిపోయారు. బిగ్ బాస్ వాళ్ళు ట్రై చేశారు ఉంచడానికి, అప్పటికి ఇష్టం లేదన్నప్పుడు రెస్పెక్ట్ చేసి కూడా పంపించేశారు. సో అంటే అన్న మొన్న అభిజిత్ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత, సో హారికని నేను చెల్లి అన్నాను కానీ అది బిగ్ బాస్ టెలికాస్ట్ చేయలేదు అని చెప్పేసి ఓ బాంబు అయితే పేల్చారు. సో దాని మీద మీమ్స్ కూడా వచ్చాయి. అలా నువ్వు బయటకు వచ్చిన తర్వాత అరే నేను పలానా పని చేశానే, ఇది టెలికాస్ట్ ఎందుకు చేయలేదు? పంచులేదు సోదరా, యాక్ట్లే లేవు. ఒక పంచ్ గురించి మాట్లాడతాం, పంచులు పోతే పర్లేదు, సెగ్మెంట్సే లేవు. అంటే నేను నా ఫ్యామిలీ గురించి ట్రిబ్యూట్ ఇచ్చిన ఒక దాని గురించి ఏదో చెప్పమని అందరిది ఫొటోస్ ఇచ్చారు కదా, అది లేదు. గర్ల్స్ నైట్లో నేను మంచి పర్ఫామ్ చేశాను. నా పేరు, నా బయోడేటా చెప్పుకుంటూ డ్యాన్స్ చేయడం, వాళ్ళ ఇంట్రడక్షన్లు ఎలా ఉంటాయని సినిమా రూపంలో చెప్పి చార్లీ చాప్లిన్ టాస్క్ అని, ఆ చార్లీ చాప్లిన్ యాక్ట్ ఒకటి చేశాను. పడిపడి అంటే బాగా ఎంజాయ్ చేశారు, అందరూ షాక్ అవుతున్నారు అవుట్ స్పెట్స్. అది లేదా అని, దాంతో నన్ను ఇంకా లేపారు అనమాట ఆ రోజు అందరూ. అది చూసిన తర్వాత వాళ్ళకి ఏందన్న ఎంత టాలెంట్ ఇలా అంటే నేను టైం వచ్చినప్పుడే చూపించాలి అనుకుంటాను. నాకు కొంచెం సిగ్గు యాక్టింగ్ ఏంటి, నాకు కెమెరా ఉన్నప్పుడు ఆ కెమెరాను చూసి యాక్ట్ చేసి వచ్చేసే అలవాటే తప్పితే అది మనకు రాదు. నాకు బేసికల్గా సిగ్గుతో ఉన్న యాక్టర్ నేను, బట్ వచ్చు, నాకు చేయడం వచ్చండి. దాని ఎంతవరకు లిమిట్ అదంతా. సో ఇటువంటి బెస్ట్ రాలేదు నాకు, ది బెస్ట్ అయ్యి ఉంటే మీరేంటి భయ్య డల్గా ఉన్నారు అప్పుడు ఫస్ట్లో ఇలా ఇవన్నీ అనరు. నేను చెప్తున్నాను, నేను 100 సార్లు పెట్టుకొని చూసాను, ఇప్పుడు బిగ్ బాస్ చూడలేకపోతున్నాను నా ఎపిసోడ్స్ కూడా. అందులోనే అంత పేరు అంత గ్రహించి ప్రేక్షకులు చేశారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే అందరూ వేయరు, అందరూ అదే చెప్తారండి, బయటకు వస్తే మా వేయలేదు అంటారు. కరెక్టే, అందరూ వేయరు. నేను నా బాధ ఏంటంటే నా బెస్ట్ పడలేదు అనిపించింది. అక్కడ అందరూ బెస్ట్ అన్నాయి. సో మేము కూడా మిస్ అయ్యాం. నేను మిస్ అయ్యాను. నేను అనుకున్నాను అనమాట, ఇది కానీ బయటకు వెళ్ళి ఉంటే బాగుంటుంది భలే అనుకున్నాను. నేను అనుకున్నాను వీటన్నిటి మీద నన్ను సేవ్ చేస్తున్నారేమో, ఆడియన్స్కి వెళ్ళిపోయి ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారేమో అనుకున్నా. బట్ ఐఎమ్ వెరీ షాక్. ఏంటంటే ఓకే అవన్నీ లేకపోయినా అంటే ఇక్కడ నాకు ఇంకో డౌట్, ఇప్పుడు ఇవన్నీ చేశారు కదా, మీరు చేసినా చేయకపోయినా, ఐ మీన్ మీరు ఎన్నైనా చేయండి, మేము చేసేది మేము చూపిస్తాము అనేది బిగ్ బాస్ ఇష్టమా, లేకపోతే మీరు వాళ్ళని మా టీవీలను అడగటం కానీ ఏమడదు? షో అండి, ఇప్పుడు అంతే వాళ్ళు మనం పిలిచారు, ఇచ్చారు, ఎలా ఎడిటింగ్ చేయాలో మనం చెప్పకూడదు. బాధ ఉంటే జస్ట్ కన్వే చేయాలి అంతేగా. ఏంటన్నా సోదర అని చెప్పేసి ఇప్పుడు నేను ఎవరిని కుమార్ సాయి అన్న గురించి మాట్లాడినా అన్న బాగా మాట్లాడు సోదర అంటే ఫస్ట్ నుంచి అలవాటు ఉందా, లేదా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అలవాటు అయిందా మీకు? అది ఆ సోదర అనే పదం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, సోదర అని. నేను ఎలా ఉంటాను అలా నేను బయట రెగ్యులర్గా అదే వర్డ్ యూజ్ చేస్తాను అనమాట. ఎందుకు అది అలా అలవాటైంది, ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అలా అలవాటైంది. అందరినీ అలా అంటే అది నేను పెద్ద హైలైట్ అవుద్దని కూడా అనుకోండి, మామూలు రెగ్యులర్. అంటే
నన్ను చూసే వాళ్ళు అంత డీప్గా అనాలిసిస్ చేస్తున్నారు అనేది నాకు హ్యాపీ. ఓకే, రైట్ అన్న. ఇప్పుడు నాగార్జున గారికి స్క్రిప్ట్ చెప్తానన్నారు, ఆల్రెడీ మీరు చెప్పేశారు. నేను ఆ క్వశ్చన్ అడగను, ఎందుకంటే మీరు ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటున్నారు కాబట్టి, డైరెక్షన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. సో కాకపోతే నా డౌట్ ఏంటంటే, ఇప్పటి వరకు నాగార్జున గారిని అన్ని యాంగిల్లో చూసాం. ఇది నాగార్జున గారికా కాదా అనేది ఇంత వేరే మ్యాటర్ అండి. వేరే మ్యాటర్. ఇది నేనేం చెప్పలేను, ఇది జస్ట్ ఆయన వినాలనుకుంటే వేరే జరుగుతుంది, అది తర్వాత నేను అది కాదన్న. సో ఏంటంటే ఇప్పుడు వరకు నాగార్జున గారిని అన్ని యాంగిల్లో చూసాం. మీరు గనక నాగార్జున గారిని ఎలా చూపించాలనుకుంటున్నారు? చెప్తున్నా అసలు నాగార్జున గారు ముందు విన్నాయండి, అసలు ఇది ఏంటి ఎలాగనేది చెప్తా తర్వాత చెప్తారు. సో మొత్తం మీద మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి గోల్ ఎక్కువైపోయింది అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళినా నాగార్జున గారిని ఏంటి, ఏం చేస్తున్నారు నాగార్జున గారు? అది నాకేంటంటే ఆయన్ని జస్ట్ నేనేంటంటే ఒక సామెత ఒకటి ఉంటుందండి, ప్రోవర్బ్, ప్రతిభ గలవాడు రాజుల ముందు ప్రదర్శిస్తాడు అని ఉంటుంది. మీరైతే అంటే మన టైం చూసుకొని మనం దేని మీద హోప్ ఉన్నామో అది కరెక్ట్ ప్లేస్మెంట్లో పెట్టాలని. ఎందుకంటే నేను రైటింగ్లోనే ఉన్నా, నేను ఏదో సరదాగా బిస్కెట్ వేసింది కాదు అది. అరే నేను దాని మీద వర్క్ చేసుకుంటున్న వ్యక్తిని, నాకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను తీయగలను, ఆయన్ని మనకు నమ్మకం ఉంటుంది కాబట్టి ఆయన అడిగాం. అది కూడా సినిమా ఏమని కాదు, ఒక్కసారి కథ వినండి, కథ వినండి, నా ఎక్స్ప్రెషన్ వినండి, మీకు వర్కౌట్ అవుద్ది అనుకుంటే, లేదంటే హ్యాపీగా. ఎందుకంటే సినిమా అడగడం కాదు, వినే ఛాన్స్ ఒక రచయిత్రికి వస్తే ఎక్స్ప్రెస్ చేసుకుంటే అది కనెక్ట్ అయితే సినిమా అవుతుంది. ఓకే, ఆయన వేరే సినిమాలో ఇదే జస్ట్ నాకు ఆయనకి కథ చెప్పాలని ఉంది అంతే. అంతే, ఏదో సినిమాది అవి కాకపోయినా మనం చిన్న సినిమాలో పెద్ద సినిమా, నాకు నెరేషన్ సినిమాలు చేయడం చిన్న పెద్ద అని కాదు, కానీ ఆ ప్యాటర్న్స్ ఇష్టం మనకు, అదే పని కాబట్టి దాని మీద దాన్ని ఆ పెద్ద ప్లాట్ఫామ్లో పెట్టడం వల్ల ఎక్కువ దాని ఫోకస్ ఎక్కువైంది. పాపం అదే ఎక్కువ ఏదో నేను నాగార్జున గారిని ఫోర్స్ చేసినట్టు కాదు ఆయన. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ కానీ నాగార్జున గారు కానీ అదే ధైర్యంతో కొత్త కొత్త వాళ్ళని చాలా మందిని ఎంకరేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో అలా మిమ్మల్ని కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి అన్న లాస్ట్గా, సో చాలా మంది ఏంటంటే అఖిల్ భయ్యాని, సోహెల్ని అండ్ మన హరియానాని, వీళ్ళందరినీ ఫస్ట్ ఒక 2 ఎపిసోడ్ చూసినప్పుడు వీళ్ళు మహా అయితే ఇంకో 2-3 వారాల్లో బయటకు వచ్చేస్తారేమో అని అనుకున్నారు. ఇప్పుడు కూడా అదే టాక్. ఐ మీన్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళని తక్కువగా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ వీళ్ళు టాప్ 5లో ఉన్నారని చెప్పేసి. అలా మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మీ అంచనా, అంటే మీరు ఎవరితో షేర్ చేసుకోకపోయినా మీ మనసులో ఓకే వీళ్ళు బాగా ఆడుతున్నారు, వీళ్ళు ఉంటారు టాప్ 5లో అని, అభిజిత్ని విన్నరని అనుకున్నారా? మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అలా ఏమనుకోలేదు. నేను అదే చెప్తున్నానండి నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, మనం యాక్టింగ్ కెరియర్ ఉంది కదా, అందులో నువ్వేం సాధించావు ఏంటి, నీ రేంజ్ ఏంటి, ఇవన్నీ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్ళకూడదు. కలిసిపోయి మనం అవతలోడు రేంజ్, అవతలోడు ఆట, ఇంకా అదంతా అనవసరం, నీది ఎలా ఉందో నువ్వు చూసుకుంటూ పోవడమే. వెళ్ళిన తర్వాత నాకేం అవగాహన లేదు, ఎందుకంటే నాది ఎలా ఉందో నాకే తెలియదు. మనం బిహేవ్ చేస్తున్నాం. వీకెండ్కి వచ్చిన తర్వాత ఇతను సేవ్ అయ్యాడు, ఈమె సేవ్ అయింది అన్నప్పుడు ఓకే, వీళ్ళు అతను చేసినట్టు చేస్తే అక్కడ బాగుంటుంది, జనాలు చూసేస్తున్నారు, అది ఏం తెలియదు మనకి. ఎతను నచ్చుతుందో అతను నచ్చుతుందో మనకు తెలియదు. వారం వారం వారి జనాలు చెప్తుంటారు ఈయన సేవ్ అయ్యడం, ఓకే ఇది నచ్చిందా, ఓహో ఇది జరుగుతుందా అని మనకి రిజల్ట్తో తెలుస్తుంది అక్కడ, అంతే. సో దాన్ని బట్టి ఏంటంటే ఈరోజు ఈసారి గొడవ అయింది, వీళ్ళు అలాగ ఉంటుంది. అందులో మనం కూర్చొని ఆడగెలుస్తాడు అన్నంత టైం కూడా ఉండదు. మందేమేంద్రా బాబు అనేది భయం వేస్తుంది, ఉంటుంది కదా. సో అంతేమో అనుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత తెలిసిందనమాట, వీళ్ళకి వెళ్ళారు. సో నేను మొత్తం మర్చిపోయానండి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎవరిది ఏంటనేది. అంటే ఆ టైంకి ఎవరినైనా నామినేట్ చేయాల్సి ఉంటే అది అలా అనమాట. ఇంకా ప్రేక్షకులు చూసుకుంటారు ఎవడ ముందు ఎవడానికి అనేది మనకు తెలియదు. ఓకే, ఇక బిగ్ బాస్ ఫైనల్ చూసుకుంటే లాస్ట్ 3కి అలానే ఇప్పుడు 4కి చిరంజీవి గారు స్పెషల్ గెస్ట్గా రావటం, ఆయన గెస్ట్గా రావటం కాదు, అందరితో మాట్లాడి ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన కామెడీలు, ఆయన సో అంతా కూడా ఒక రేటింగ్ ఒక లెవెల్లో వచ్చింది. సో బేసిక్గా ఏంటంటే చిరంజీవి గారు మొన్న ఫైనల్కి వచ్చినప్పుడు కొంతమందితోనే మాట్లాడారా, లేకపోతే అందరితో మాట్లాడారా? ఒకవేళ అందరితో మాట్లాడినా కొంతమంది అయితే టెలికాస్ట్ చేశారా? చూసారా చిరంజీవి గారు వచ్చిన ఎపిసోడ్ చూసారా మీరు? అంటే ఆ 5th అంటే అమర్ రాజశేఖర్ గారి తర్వాత పైరో మాది. మా రోజు స్టార్ట్ విత్ ఎవరు, నోయిల్ అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నారంటే లైవ్కి వెళ్ళిపోతుంది నాగార్జున గారు అన్నారు. అంటే ఇంకెక్కువసేపు మాట్లాడడానికి లేదు, మీరు స్పీడ్గా కానించేయాలి, టైం లేదని చెప్పారు. మా వరకు వచ్చి అక్కడి వరకు వీళ్ళందరికీ మంచి స్పేస్ దొరికింది. సో
అక్కడికి వెళ్ళిన తర్వాత నా చిరంజీవి గారు ఈ టైం అన్న తర్వాత త్వరగా మాట్లాడడం జరిగింది. మాట్లాడడంలో అందరితో మాట్లాడారు, నాతో మాట్లాడారు. ఆయన ఏమనుకుంటాను, నేనే ముందు ఎక్కువసేపు మాట్లాడాను, అంటే ఆ టైం దొరుకుతా లేదని చెప్పాను చాలా దాంట్లో. అదే మా అందరికీ పేరు వచ్చింది బిగ్ బాస్ ద్వారా అని అంటే, ఇప్పుడు మీరు పేరెట్టి పిలుస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది సార్ మా అందరికీ పేరు వచ్చిందని ఆవిడ అన్నా. ఆయన చాలా హ్యాపీ ఫీల్, నచ్చిందట కదా రైటింగ్. స్క్రిప్ట్ లేదండి, అంటే నాకు ఆయన మీద ఉన్న అభిప్రాయాన్ని 4 మాటల్లో చెప్పాలనుకున్నాను. బిగ్ బాస్ ఏమో తెలియదు కానీ దీనికి కానీ టైటిల్ అంటే మీ అభిమాని అని ఏదో ఒక ప్రోగ్రామ్ పెడితే నేనే టైటిల్ విన్నర్ అండి, అంత అభిమానం అని చెప్పా. తర్వాత ఆయన సినిమాలో ఏదో డైలాగ్ చెప్పా. ఆయన డ్యాన్స్ యాక్టింగ్ అందరూ ఫ్యాన్స్ ఉంటారు. బట్ నాకు మంత్రి గారు వీయడానికి సినిమా నాకు ఫస్ట్ టైం ఒకటి షాక్, ఎందుకు బాగా నచ్చేసిందండి. అందులో ఒక బోటు ఇలా నడుపుకుంటూ చాలా రొమాంటిక్గా ఆహ్లాదకరంగా నవ్వుకుంటూ వెళ్తారు. యాక్టింగ్లో ఏంటంటే ఆహ్లాదకరంగా నడవడం, అదంతా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెస్ చేయడం ఎంతో చాలా బాగుంటుంది. అది ఇలా బోటు ఇలా అనుకుంటూ అరే భలే చేశారు అప్పుడే చిన్నప్పుడే, అంటే ఎలాగొస్తుందో ఫీలింగ్ అది కన్వే చేశాను. ఎందుకు ఆ టైంలో రాంగో రైటో తెలియదు అని ఆ టైంకి అది ఏదో కన్వే చేశాను. కన్వే చేసి నేను మీ నవ్వు బాగుంటుంది సార్ ఇలా అంటే, ఇంకోసారి నవ్వరా సార్ అంటే ఆయన ఏదో పంచలేసాడు, ఎంత నవ్వింది నవ్వు కదా అని. ఆయన నువ్వు చెప్తే నవ్వుతుంది ఏంటి, పక్కన చెప్పాలని అమ్మాయిని ఎవరన్నా చెప్పమని, అమ్మాయి ఇలా అంటే అప్పుడు సిగ్గుపడ్డాం నవ్వడం ఏదో కొంచెం చాలా జరిగింది అనమాట. జరిగింది. సో ఎలాగైతే అక్కడ జరిగింది మాతో షేర్ చేసుకున్నారు. సో ఎలా అనిపించింది అన్న, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఎందాడ స్టార్ స్టక్ అయిపోయానండి నేను. అంటే బేసికల్గా అదే రెస్పెక్ట్, అంటే మనం అక్కడ కంగారు పడిపోవడం, ఆయన చూసినప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ జరగాల్సినవి జరిగిపోయాయి. ఓకే. సో అంటే నోయల్ భయ్య గురించి కనుక మాట్లాడితే, సో మధ్యలో ఆయన హెల్త్ బాగోక బయటికి వెళ్ళిపోయారు. ఒకవేళ ఆయన కనుక ఉండుంటే టాప్ 5లో ఉండే అవకాశం ఏమన్నా ఉందనుకోవచ్చా మీ అభిప్రాయం ప్రకారం? ఉండే ఉంటాడండి, తెలియదు కదా మనకు, అదంతా ఉండే ఉండొచ్చు. చక్కగా కుమార్ అన్న ఎలా చెప్తున్నారంటే సమాధానం, ఏదో పాము చావకూడదు కర్ర ఎరగకూడదు అని ఉంటుంది కదన్నా, నువ్వు అలా చెప్తున్నావు నీట్గా సమాధానం. అసలు ఎటువంటి కాంట్రవర్సీ జోలికి వెళ్తే ఏమవుతుందా అన్న నాకేం భయం లేదు. అంటే నేను జ్యోతిష్యం చెప్పేవాడినా నాకు అర్థం కాదు. అంటే అక్కడ మీరు ఏంటి యాక్యురేట్గా చెప్పేసే మ్యాటర్ అది, నేను చెప్తే అయిందా అని నేను ఉంటాననేది నాకు దిక్కులోకి వస్తాను. అది అంటే మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉందంటే ఎన్ని జాతకమే అండి, ఉంటాడా అంటే నేను ఏం చెప్పను. అదే మీ అభిప్రాయం ప్రకారం ఉండేవాళ్ళ అని అడిగాను అన్న. అంటే నేను 100% ఉంటాడని ఎలా చెప్తాం, 100% ఉండడని ఎలా చెప్తాం, ఉండొచ్చు అని అంటాడు. ఇప్పుడు దేవి ఆ టైంలో ఉంటుంది అనుకున్నాం, దేవిని అయితే నేను 100% అనుకున్నా. అంటే మా ఇద్దరికి వచ్చిన తర్వాత నాకు ఏమవుతుందని కొంచెం అనుకున్నాను. బట్ అంత ఇంకా ఫిల్టర్ చేస్తుంటే ఫస్ట్ దేవి సేవ్ అయిపోద్దేమో అనుకున్నా. మరి లేదే, చాలా మంది అనుకున్న వాళ్ళు లేరు కదా. ఏం జరుగుతుందో తెలియదు కదా బ్రదర్. నువ్వేమంటే నేను అంత యాక్యురేటెడ్ గా చెప్పలేను, నేను మనం ఏం జ్యోతిష్యం చెప్పట్లేదు కదా, భవిష్యత్తు తెలియదు కదా. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కుమార్ సాయి ఏం నేర్చుకున్నాడు బిగ్ బాస్ హౌస్ లో? ఇల్లు తొడ్డం నేర్చుకున్నాను. ఎందుకంటే హౌస్ అంతా నేనే తుడిచే ఉన్నది, బెడ్రూమ్ అంతా ఇంట్లో అంతా. అప్పుడు నాకు ఇప్పుడు అలవాటు అయిపోయిందన్న, ఇంట్లో కూడా ఇంట్లో ఏం చేయట్లేదు, ఇంట్లో ఓన్లీ బిగ్ బాస్ హౌస్ లో. అంతకుమించి ఏం జరగలేదండి. నేను ఎలా ఉన్నానో నేను ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటాను, అంతే. అది నేను అంటే బిగ్ బాస్ హౌస్ ద్వారా నాకు ఇది మంచి జరిగింది అని ఏం చెప్పుకుంటా లేదా? మంచి జరగదు, మంచి ఎందుకు జరగదు, పేమెంట్ వస్తుంది, మంచి పేమెంట్ ఇచ్చారండి. నాకైతే నా సినిమాల్లో వాటిల్లో ఎంత ఇస్తారు, ప్రైమ్ లో ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు, సినిమాలకి అంత ఇచ్చారు. అంటే నేను అడిగేది ఏంటంటే అన్న, బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చిన తర్వాత దానివల్ల ఏమన్నా అంటే ఇప్పుడు కొంతమందికి అవకాశాలు రావటం, లేకపోతే అవకాశాలు దీన్ని బట్టి అవకాశాలు తెచ్చుకోవాలని కూడా అనుకోండి. నేను ఏంటంటే నాకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు ఉన్న పేరు ఏదైతే ఉందో దాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తాను నేను. ఎందుకంటే అది నాకు సినిమాల ద్వారా వచ్చింది, అది నేను ఇష్టపడిన పని ద్వారా వచ్చింది. ఆ పేరు కొంచెమైనా నాకు చాలా ఇష్టం ఆ పేరు. నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చినా దానికి కనెక్ట్ చేసే పేరు రావాలని కోరుకుంటాను. బిగ్ బాస్ ఈజ్ ద పాసింగ్ క్లౌడ్ అనుకుంటాను నేను. అది జస్ట్ ఆపర్చునిటీ. నాకు ఇంటర్వ్యూలో అడిగారు అనమాట వాళ్ళు, బిగ్ బాస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు వస్తారా ఇలాగ ఇది అంటే, లేదంటే ఇలా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను ఇది అని అడిగినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడిగింది, ఇప్పుడు మిమ్మల్ని నేను బిగ్ బాస్కి పిలిచాను అనుకోండి, అదే టైంకి మీకు సినిమా ఆపర్చునిటీ వచ్చింది, ఏది తీసుకుంటారంటే 100% సినిమా ఆపర్చునిటీ తీసుకుంటానండి. ఇది నాకు ఆపర్చునిటీ, అది నా గోల్ అండ్ డెస్టినీ. ఇది ఆపర్చునిటీ, ఇలాంటి కొత్త వస్తుంటాయి పోతుంటాయి, బట్ అది నేను మిస్ అవ్వకూడదు, దాని మీదే నాకు పని అంతా ఉంది. నేను వచ్చింది దాని గురించి కాబట్టి అని చెప్పాను.
వాళ్ళు షాక్ అయినా పాపం నన్ను పిలుచుకున్నారు వాళ్ళు, అంత మాట అనేసి కూడా సో అనుకో. మొత్తం మీద అయితే మీరు యాజమాన్యానికే షాక్ ఇచ్చారనమాట. యాజమాన్యం నాకు కూడా ఇచ్చింది కదా. ఏమి ఇచ్చారన్నా, ఏ షాక్ అన్నా చెప్పచ్చా మాకు? ఏ షాక్ చెప్పకూడదు అనమాట. ఏదో జోక్ చేసి అంతేనా?